యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. లోన్ రికవరీ ఏజెంట్స్ ఇంటికి రాగానే మనం పరుగు తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే లోన్ రికవరీ ఏజెంట్స్ ఎప్పుడైనా సరే ఆర్బీఐ గైడ్లైన్స్ను ఫాలో అవ్వాలని రీసెంట్గా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ అది ఇప్పటికీ కూడా చాలామందికి తెలియట్లేదు, తెలుసుకోవట్లేదు కూడా. దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాకైనా రోజుకు ఒక 2 నుంచి 4 ఫోన్ కాల్స్ వస్తాయి. మేడం, నాకు ఇట్లా లోన్ రికవరీ ఏజెంట్స్లు కాల్ చేశారు, ఇబ్బంది పెడుతున్నారు, అబ్యూజ్గా మాట్లాడుతూ ఉన్నారు, మా ఇంటికి వస్తానని బెదిరిస్తున్నారు, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పేసి బెదిరిస్తున్నారు, మా రిలేటివ్స్కి ఎవరికో ఫోన్ చేస్తానంటున్నారు, నా ఫొటోస్ అన్నీ కూడా వాట్సాప్లో సర్క్యులేట్ చేస్తానని చెప్పేసి బెదిరిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా. ఇవన్నీ కూడా చెయ్యొద్దు అని చెప్పేసి ఆర్బీఐ గైడ్లైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇది మీకు ఇప్పటి వరకు తెలిసినా తెలియకపోయినా కూడా తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళు కంపల్సరిగా ఈ వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. లోన్ రికవరీ ఏజెంట్స్ మీకు కనుక కాల్ చేస్తే భయపడాల్సినంత అవసరం లేదు. అదేవిధంగా మీరు ఎక్కడో దాక్కోనవసరం కూడా లేనే లేదు. వారికి కొన్ని రూల్స్ ఏమని పెట్టారు అంటే ఆర్బీఐ ఎప్పుడైతే లోన్ రికవరీ ఏజెంట్స్ ఉంటారో వారు నిర్ణీత టైంలోనే కాల్ చేయాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే వారు కాల్ చేయాలి, ఎవరైతే లోన్ కట్టాలో వాళ్ళు. అదేవిధంగా పదే కూడా కాల్ చేసి వారిని ఇబ్బంది పెట్టకూడదు. దాంతోపాటు వారు ఇంటికి వితౌట్ ఇంటిమేషన్ వాళ్ళు ఇంటికి వచ్చి ఇంట్లో కూర్చొని ఫ్యామిలీ మెంబర్స్ తోటి దురుసుగా బిహేవ్ చేయడానికి కూడా వాళ్ళకు ఎలాంటి రైట్స్ లేవు. అంతేకాకుండా ఎప్పుడైతే ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత ఇమీడియట్గా అబ్యూజివ్ లాంగ్వేజ్తో వారు కనుక మిమ్మల్ని తిట్టాలన్న ప్రయత్నం చేశారు అని అంటే అది వాళ్ళకు అలాంటి తిట్టే అధికారం కూడా లేదు. చాలా సాఫ్ట్గానే మాట్లాడాలి అని చెప్పేసి ఆర్బీఐ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో లోన్ రికవరీ ఏజెంట్స్ మిమ్మల్ని థ్రెటనింగ్ చేసినా, ఇంటికి వచ్చేసి మీ పరువు తీయాలని ప్రయత్నం చేసినా కూడా మీరు దానికి భయపడాల్సినంత అవసరం లేదు. వాళ్ళకి అసలు రైట్సే లేవు. ఒకవేళ కనుక మీరు లోన్ కట్టలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కంపల్సరిగా ఆ బ్యాంకుకు వెళ్ళి మీరు టైం తీసుకోండి. కంపల్సరిగా ఎలా అంటే నేను ఈ పలానా టైంలో కట్టలేకపోతున్నాను, నా ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉండడం జరిగింది, సో నేను ఇన్ని రోజులలో నేను ఈ ఒక పలానా 3 నెలలో లేదంటే 6 నెలల వరకు మీరు మేము కట్టలేము, దాని తర్వాత మేము కంటిన్యూగా కడతాము అని చెప్పేసి పర్మిషన్ తెచ్చుకోండి. పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇస్తారు కంపల్సరిగా. ఎందుకంటే మనం వెళ్ళి రిక్వెస్టింగ్ చేసేస్తే కంపల్సరిగా మీరు బ్యాంకు వాళ్ళు స్వయంగా బ్యాంక్ వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దండి. థర్డ్ పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా వినరు. ఎందుకంటే బ్యాంకు వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళని హైర్ చేసుకుంటారు కాబట్టి బ్యాంకు వాళ్ళు చెప్పినట్టు మాత్రమే వీళ్ళు వింటారు, కానీ మనం చెప్పినట్టు వీళ్ళు అసలు వినే ఛాన్స్ లేదు. కాబట్టి మీరు డైరెక్ట్ ఏ బ్యాంకులో తీసుకుంటారో కొంతమంది ఆన్లైన్లో తీసుకుంటూ ఉంటారు. అవి ఎక్కడంటే బెంగళూరు కానివ్వండి, లేదంటే అటు కేరళ కానివ్వండి, ఇలాంటి చెన్నైలో కానివ్వండి, ఇలా వాళ్ళ బ్రాంచెస్ ఉంటాయి, మెయిన్ బ్రాంచెస్ అక్కడ ఉంటాయి. మీరు డైరెక్ట్ ఒక రోజు మీది కాదనుకొని అక్కడికే వెళ్ళేసి మీరు ఒక రిక్వెస్టింగ్ లెటర్ అనేది పెట్టుకోండి. నేను లోన్ కట్టలేని సిచ్యువేషన్లో ఉన్నాను, నాకు కాల్స్ అనేవి ఇంత దారుణంగా చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారు, దయచేసి నాకు టైం ఇవ్వండి అని చెప్పేసి మీరు రిక్వెస్ట్ పెట్టుకునే అవకాశం మీకు ఉంది. అదేవిధంగా లేదు నేను కట్టలేను, ఇంకా నా సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది, నా ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదు అని చెప్పేసి అనుకున్నప్పుడు మీరు సెటిల్మెంట్ చేసుకోవచ్చు. ఒక 2 లక్షలు తీసుకున్నారు అనుకోండి, 2 లక్షలలో నేను ఇంతవరకు ఒక 1,00,000 రూపాయల వరకు నేను పే చేయగలను అని అన్నప్పుడు మీరు ఇదివరకు కట్టిన ఏదైతే లోనుకు సంబంధించిన ఈఎంఐలు ఉంటాయో వాటికి సంబంధించిన డేటా అంతా తీసుకువెళ్ళి వాళ్ళ ముందు కూర్చొని నేను ఇంత కట్టేశానండి, ఇక మీద నేను కట్టలేని సిచ్యువేషన్లో ఉన్నాను, నాకు సెటిల్మెంట్ చేయండి, నేను అట్ ఏ టైం నేను ఇంత అమౌంట్ పే చేసి నేను లోన్ అంతా కూడా క్లోజ్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి మీరు రిక్వెస్ట్ పెట్టుకోండి. ఒకవేళ వాళ్ళు ఆ టైంలో కూడా వినని పక్షంలో మీరు కోర్టు నుంచి వెళ్ళి వాళ్ళకి ఒక నోటీస్ పంపించడానికి అన్ని రకాల రైట్స్ మీకు ఉంటాయి. అదేంటంటేను మనము పర్మిషన్ ఫస్ట్ వీళ్ళ దగ్గర పర్మిషన్ మనం అడగాలి. ఎందుకంటే ఇమీడియట్గా మనం నోటీస్ పంపించడానికి కూడా ఉండదు. నాకు టైం కావాలి అన్నప్పుడు వాళ్ళు మీకు కాల్స్ చేయడం కానివ్వండి, తర్వాత మిమ్మల్ని లోన్ అడగడం కానివ్వండి, ఇవంతా కూడా ఆపేస్తారు మీరు ఎప్పుడైతే కోర్టు నుంచి నోటీస్ పంపిస్తారో అప్పుడు. అంతేకాని ఇలాంటి ఆర్బీఐ ఇచ్చిన ఏవైతే గైడ్లైన్స్ ఉన్నాయో అవి కూడా మీరు ఎవరు కూడా పట్టించుకోకుండా ఇప్పటికీ లోన్ రికవరీ ఏజెంట్స్ కాల్ చేయగానే భయపడుతూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడం, ఎక్కడికో వెళ్ళిపోవడము, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దానివల్ల ఇంట్లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. మీకు కనుక మీ పరువు కనుక తీసేశారంటే డెఫమేషన్ కేసు వాళ్ళ మీద వేయడానికి మీకు అన్ని రకాల రైట్స్ ఉంటాయి. అంటే పరువు నష్టం దావా,
ఆ పరువు నష్టం దావా అనేది మనం వేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే మనకు పర్మిషన్ ఇచ్చింది. లోన్ రికవరీ ఏజెంట్స్ అనేవాళ్ళు ఈ లోన్ తీసుకున్న వారిని ఇబ్బంది పెట్టొద్దు, వారికి వెసులుబాటును పట్టేసి వాళ్ళు లోన్ అనేది కట్టడం జరుగుతుంది, వారు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతే తప్పించి అంటే మీరు ఏదైతే లోన్ కట్టారో ఇప్పటి వరకు అవన్నీ కూడా ఖచ్చితంగా క్లియర్గా ఉండాలి. కొంతమంది ప్రైవేట్ దాంట్లో తీసుకుంటారు, ప్రైవేట్ లోన్ కంపెనీస్లలో లోన్ తీసుకుంటుంటారు. వాళ్ళు అసలు మన మాట సస్సే మీరా వినని కూడా వినరు. అదేవిధంగా ఇంట్రెస్ట్ రేట్ కూడా చాలా ఎక్కువగా వేస్తూ ఉంటారు. అంటే మామూలుగా అయితే ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువగా ఉంటేనే బెటర్, కానీ ఇంట్రెస్ట్ రేట్ అనేది వాళ్ళకి నచ్చినంత వేస్తారు. అంటే డబుల్ అవుతూ ఉంటుంది. ఈ మంత్ మీరు కట్టలేదు అంటే ఒక 5,000 పడుతుంది, మళ్ళీ నెక్స్ట్ మంత్ ఈ 5,000 ప్లస్ తర్వాత ఇంకొక 5,000, మొత్తం కలిపి 10,000 పడుతూ వస్తుంది. అంటే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అది చూడరు, ఎందుకంటే మనకు అవసరం ఉంది కాబట్టి ఇమీడియట్గా మనం లోన్ తీసుకోవాలని చెప్పేసి తీసుకున్నంత వరకు బాగుంటుంది. తీసుకున్న తర్వాత ఒక్క లోను ఆగిపోయినా ఇంకా అప్పుడు స్టార్ట్ అవుతుంది మీకు టార్చర్. అదే బ్యాంక్స్ అయితే అలా చేయదు. ఒక 3 ఈఎంఐల వరకు వాళ్ళు మిమ్మల్ని టచ్ కూడా చేయరు. 3వ ఈఎంఐ తర్వాత నుంచెల్లే మీరు ఎందుకు కట్టట్లేదు అని చెప్పేసి అప్పుడు టచ్ చేయడం జరుగుతుంది. కాబట్టి లోన్ రికవరీ ఏజెంట్స్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వాళ్ళు కనుక మీకు నైట్ పూట కాల్ చేసి ఇబ్బంది పెట్టినట్టయితే మీరు ఖచ్చితంగా దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళు మమ్మల్ని ఇలా అరెస్ట్ చేస్తున్నారండి అని చెప్పేసి మీరు చెప్పే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ అక్కడ మీరు చెప్పలేకపోతే డైరెక్ట్గా ఆర్బీఐ పోర్టల్ ఒకటి ఉంటుంది, దాంట్లో మీరు కంప్లైంట్ రేజ్ చేసేసి పలానా మేము ఇందులో యాప్లో లోన్ తీసుకోవడం జరిగింది, ఆ లోన్ తీసుకున్న తర్వాత వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, ఇలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి మీరు ఆ కంప్లైంట్లో పేర్కొనాల్సి ఉంటుంది. అదే అసలు యాక్చువల్గా ఆర్బీఐ గైడ్లైన్స్ని ఫాలో అవుతుందా లేదా, పర్మిషన్ ఉందా లేదా అన్నది కూడా చూసుకుంటుంది. అలా ఉంటేనే మీరు దానికి రెస్పాండ్ అవ్వండి అని కూడా చెప్తుంది. లేదు అనుకుంటే అది అనాథరైజ్డ్ లోన్ రికవరీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి మీరు దానికి స్పందించాల్సిన అవసరం లేదు అని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఇన్ని వెసులుబాట్లు ఉన్నా కూడా ఇప్పటికీ లోన్ రికవరీ ఏజెంట్స్ కాల్ చేయంగానే భయపడి ఇలా చేస్తున్నారు. కొంతమంది అయితే ప్రాణాలు కోల్పోతున్నారు, సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. ఫ్యామిలీస్ అన్నీ అన్యాయం అయిపోతున్నాయండి. పిల్లలు, భార్య, కుటుంబం, తల్లిదండ్రులు ఉంటారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇన్ని వెసులుబాట్లు ఉన్నా కూడా ఇప్పటికీ ఇంకా భయపడే వాళ్ళకి నేను ఈ వీడియో త్రూ చెప్పాలనుకుంటున్నాను. భయపడాల్సినంత అవసరం లేదు. లోన్ రికవరీ ఏజెంట్స్కి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాళ్ళు చాలా స్మూత్గా, చాలా నీట్గానే మనల్ని ఎవరైతే లోన్స్ కట్టాలో వాళ్ళని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. రిక్వెస్టింగ్ వేలోనే ఈఎంఐలు వసూలు చేయాలి అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భయపడాల్సినంత అవసరం అయితే లేదు. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా లీగల్గా అడ్వైస్ కావాలి అనుకున్నా, లేదంటే లీగల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దానిపైన ఆ ప్రాబ్లం పైన నేను ఖచ్చితంగా వీడియో చేసి మీకు పూర్తి సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.